మీరు అసలు రికార్డు సృష్టించారు కదా, 350 పైగా సినిమాల్లో ఒక హీరో నటించింది బహుశా తెలుగులో మీరు ఒకరే కదా. అవును, అది ఒక రికార్డు ఎట్లా సాధించారు? అది సాధ్యం కదా. జనరల్గా ఇండస్ట్రీకి హీరోగా ఇంట్రడ్యూస్ అయిన ఒక సంవత్సరం 3 సినిమాలే చేశాను. ఓకే, వన్ తేనె మనసులు, కన్నె మనసులు, గూఢచారి రిలీజ్ అయినాక మార్నింగ్ 7 to 1 ఒకరికి, 2 to 9 ఒకరికి, 10 to 2 కూడా ఒకరికి ఇచ్చేవాళ్ళం కాల్ షీట్. ఒక సంవత్సరం అయితే 18 పిక్చర్స్ రిలీజ్ అయినాయి. నేను యాక్ట్ చేసిన పిక్చర్లలో ఒకే రోజు 2 పిక్చర్లు రిలీజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకే రోజు 2 పిక్చర్లు. ఎవరికన్నా అట్లాంటి సందర్భం ఇంకే హీరో కన్నా దక్కిందండి? బాలకృష్ణ ఒక పిక్చర్, ఇది బంగారు బుల్లెడు, నిప్పురవ్వ, ఆ రెండు ఒకే రోజు వచ్చినాయి. మనకి చాలా సార్లు వచ్చినాయి. ఈ విషయంలో అంత శ్రమ అనిపించేది అంటే తర్వాత ఇప్పుడు 7 సంవత్సరాల్లోనే 100 పిక్చర్లు యాక్ట్ చేశాను. కలర్ పిక్చర్ల యుగం వచ్చింది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కొంచెం పెరిగింది. అప్పుడు మనం ఫుల్గా కాన్సన్ట్రేట్ చేయాలి, ఇట్లా 10, 15, 20 వద్దు అని సంవత్సరానికి 7-8 చేయాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు మొహమాటాలకు పోయి 10 వరకు చేశాను. శ్రమ అనిపించేదా? విజయంలో అన్ని మర్చిపోయేవాళ్ళ? అదే అప్పుడు యంగ్ కదా, మనకి యాక్టింగే మనకి జీవితం. అందువల్ల ఆ శ్రమని యాక్ట్ చేస్తూ ఉంటే మర్చిపోయేవాళ్ళు. కెరీర్ స్టార్ట్ అయినప్పుడు ఈ స్థాయికి వస్తాను, ఇన్ని సినిమాలు చేస్తానని ఏమన్నా అనుకోగలిగారా? అసలు గూఢచారి తర్వాత డెఫినెట్గా మనం ఈ ఫీల్డ్కి వచ్చి సక్సెస్ అయ్యామని పూర్తి నమ్మకం వచ్చింది. ఇక తిరుగులేని ఇది వచ్చేసింది. అయితే అల్లూరి సీతారామరాజు సినిమా ఐడియా ఎట్లా వచ్చింది? అల్లూరి సీతారామరాజు అసాధ్యుల్లో ఒక బ్యాలే 15 minutes రామచంద్రరావు తీశాడు ఇది. తర్వాత రామారావు గారు తీస్తాను అంటున్నారు, తీయట్లేదు. ఎట్లా అని వెయిట్ చేసాం చాలా కాలం, ఆయన తీస్తాడేమో అని. ఇక ఆయన తీయట్లేదని అర్థమైపోయింది. అప్పుడు మహారాజుని పిలిచి, ఈయన డిఎల్ నారాయణ గారు సోమన్ బాబుతో తీస్తా అన్నాడు. ఆయన ఒక పెద్దలు మారాలనే పిక్చరు, ఆగిపోయిన పిక్చర్ని ఆయన టేకప్ చేశాడు. అందరూ ఆడవాళ్ళు, ప్రొడ్యూసర్లు వీళ్ళంతా ఒక కన్సర్న్ పెట్టి చేసిన పిక్చర్ అది. ఆ పిక్చర్ యాక్ట్ చేయమంటే అనిపిస్తే మీరు సీతారామరాజు అనౌన్స్ చేశారు సోమన్ బాబుతో, మీకు నేను ఈ పిక్చర్ ఎందుకు యాక్ట్ చేస్తాను, సీతారామరాజు ఏంటి యాక్ట్ చేస్తానన్నా. అప్పుడు దేవదాసు కూడా ఆయన ప్రొడ్యూసర్, డిఎల్ నారాయణ. బాబు నాకు అంత స్తోమత లేదు ఇప్పుడు, ఆ పిక్చరు చాలా కష్టం, డబ్బు ఎక్కువ అవుతుంది, నా దగ్గర ఉన్న మెటీరియల్ అంతా మీకు ఇస్తాను, మీరు తీయగలరు, మీరు తీయండి అని ఆయన అప్పటి నుంచే అది తీయాలని డిసైడ్ చేసుకున్నాను. అప్పుడే నిర్మాతగా మారారా? అంతకుముందు చాలా చేశారు. అగ్ని పరీక్ష, మోసగాళ్ళకి మోసగాడు, 12 కాపురం. అసలు మోసగాళ్ళ ఐడియా వచ్చిందని అంటారు చాలా మంది, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంటారు. అంటే మోసగాళ్ళకి మోసగాడు అంటే అప్పుడు మెడ్రాస్లో హాలీవుడ్ పిక్చర్స్ రిలీజ్ అవుతున్నాయి. గుడ్ బ్యాడ్ అగ్లీ, మెక్నాస్ గోల్డ్, ఫ్యూ డాలర్స్ మోరు, ఇవన్నీ కౌబాయ్ పిక్చర్లు ఒక సీజన్ లాగా వరుసన వస్తుండే. నాకు గుడ్ బ్యాడ్ అగ్లీ చాలా బాగా నచ్చింది. దాని ఇన్స్పిరేషన్తోనే క్లైమాక్స్ మాత్రం మెక్నాస్ గోల్డ్ లాగా ఉండేలాగా వర్కౌట్ చేసి ప్లాన్ చేశాను. అప్పుడు కౌబాయ్ కృష్ణగా మీరు పాపులర్ కదా. కౌబాయ్ పిక్చర్ ఇండియాలోనే ఫస్ట్ నేనే యాక్ట్ చేశాను, ఎవరు యాక్ట్ చేయలేదు. హిందీలో కూడా ఎవరు యాక్ట్ చేయలేదు. అది తమిళ్ డబ్బింగ్ బ్రహ్మాండంగా పోయింది, హిందీ డబ్బింగ్ కూడా చాలా బాగా పోయింది. బాగా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన సినిమాల్లో అల్లూరి సీతారామరాజు ఒకటి. అందులో శ్రీశ్రీ అంటి వారు పాటలు రాశారు కదా, తెలుగు వీరలు ఎవరా, అది చాలా స్ఫూర్తిదాయకమైన పాట కదా. మీకు ఆ పాటలో నటిస్తున్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను. ఎక్సైటింగ్. ఓకే. అంతా సీతారామరాజు ఎక్కడైతే ఉద్యమం నడిపాడో ఆ కొండల్లోనే షూటింగ్ చేసాం. ఆ చింతపల్లి, సీలేరు మధ్యన ఎక్కువ ఆయన విప్లవం నడిపిన ప్రాంతాలు. ఆ గెటప్ వేసుకున్న లొకేషన్లో ఉంటే అక్కడ ట్రైబల్స్ అంతా వచ్చి మా బాబు వచ్చాడని నమస్కారం చేస్తున్నాడు. అది సీతారామరాజే అనుకుని అంత ప్రభావం కనపడింది.